హై వ్యూవర్స్, ఇది 3 రోజుల నుంచి ఇద్దామొద్దని వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇస్తే కనీసం ఇప్పుడైనా ఎవరన్నా ఆ రకంగా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే మారతారు అని చెప్పేసి వీళ్ళు. మీరు ఏ మతస్థులని కావచ్చు, మీ మత పెద్దలు చెప్పే పనికి మన చెత్త వాటిని దయచేసి నమ్మొద్దు. అది కరెక్టా కాదని క్రాస్ చెక్ చేయండి. దానివల్ల మంచి జరిగిద్ది లేదో చూసుకోండి. మంచి జరిగిద్ది అనుకుంటే అడిగేయండి, వద్దురా తేడా అనుకుంటే ఆగిపోండి. బురా షేక్ అని చెప్పేసి ఒకడు, వయసు 33 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్. వీడు ఏకంగా ఒక ఆవుని రేప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు, మీరు అర్థం చేసుకోండి. ఆవుతో వీడు సెక్స్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎలానో ఫుటేజ్ దొరికింది, పోలీసులు ఇచ్చారు, వాడు దొరికాడు, లోపలేశారు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది దుకాణాలు మూసేసి ధర్నాలు చేస్తున్న నిరసన తెలియజేస్తున్నారు. ఎవరు వీళ్ళు ఏంటని చెప్పి చూస్తే ఇదే ఉత్తరప్రదేశ్లో మన బక్రీద్ అప్పుడు ఒక ఆవుకు సంబంధించి, వాడి పేరు జావేద్. ఈ జావేద్ అనేవాడు దొరకలే, ఈ బురా షేక్ అనేవాడు దొరికాడు. ఆ జావేద్ అనేవాడు పట్టుకొని శిక్షించాలని చెప్పేసి నిరసన ధర్నా. ఏంటంటే మన బక్రీద్ రోజు ఒక ఆవుని కబేలానా మరొకటి ఇంట్లోనే ఎక్కడ మనకు తెలియదు చంపి ఆ ఆవు చర్మాన్ని పెకిలిస్తూ వీడియోది అని చెప్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వాడు. ఏమవుతుంది కొంతమంది ముస్లిం కుర్రాళ్ళకి అసలు ఉన్నది, కొంతమందికి దానం చేసి సంతోషం బతికే ముస్లిమ్స్ ఉన్నటువంటి ఈ రోజులలో ఇంకొంతమంది ఎందుకు భయంకరమైన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడుతూ ఉన్నారు అండ్ మరీ క్రూయల్గా మారిపోతూ ఉన్నారు అసలు జంతువుల పట్ల కావచ్చు, రిమైనింగ్ వాటి పట్ల. అప్పటి వరకు మంచిగా మనతోనే ఉంటారు. తీరా వాడి నిజస్వరూపం ఏంట్రా బాబు అంటే అమ్మ బాబాడు ఉన్న భయంకరమైన శాడిస్టో, సైకోనో, టెర్రరిస్టో తర్వాత కనపడతాడు. ఎక్కడ వీళ్ళంతా తప్పుదారి పడుతున్నారు? పేరెంట్సా, సిస్టమా, ఫ్రెండ్సా, లేదన్నప్పుడు వాళ్ళ యొక్క మత పెద్దల? ఇద్దరు ముస్లిం కుర్రాళ్ళండి ఘోరాతి ఘోరమైన 2 విషయాలు చిక్కుకొని ఉన్నారండి. మరి వీళ్ళకి వాళ్ళ మత పెద్దలు చెప్పటం లేదా, ఇంట్లో చెప్పటం లేదా? లేదన్నప్పుడు ప్రతి మతంలో కూడా ఉన్నట్టుగానే, ప్రతి జాతిలో ఉన్నట్టుగానే, ప్రతి ప్రాంతంలో ఉన్నట్టుగానే ఎక్కడో చోట సైకో నా కొడుకులు ఉన్నట్టు అలా వీళ్ళు తయారవుతున్నారా? డోంట్ నో. బట్ నేను గతంలో కూడా చెప్పున్నాను, మీరు కాపాడగలిగితే ఓకే, అడ్డుకోగలిగితే ఓకే. అదర్వైజ్ వీడియో తీయండి, జాగ్రత్తగా వాళ్ళు కనపడకుండా వైరల్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళని పట్టుకుంటారు. అప్పుడన్నా మీతో చేయకుండా ఉంటారు. మీకు అర్థమైంది ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్? మన చుట్టూతే ఉండే వాళ్ళలో సైకోలు, టెర్రరిస్టులు, ఉన్మాదులు, అరాచకాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. అడ్డం కనిపెట్టుకు దూరంగా ఉండండి. వాళ్ళ గురించి మీకు తెలిస్తే పోలీసుకి ఇవ్వండి. ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాళ్ళే. మరి ఆ ఉత్తరప్రదేశ్ ఏంటో దేవుడు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకైతే. అసలు దానికి సంబంధించిన న్యూస్ చూద్దామరా అంటే ఘోరాది ఘోరమైన న్యూస్లే ఉంటూ ఉంటాయి.